Represented by La Lens TV. రాత్రింబవలు చదివిన విద్యార్థి పరీక్ష హాల్లో ఆశతో వెళ్తాడు. కానీ పరీక్షకు ముందే ఆ పేపర్ ఇప్పటికే అమ్ముడుపోయిందని తెలిస్తే అది కేవలం పేపర్ లీక్ మాత్రమే కాదు, అది ఒక విద్యార్థి కళలపై దాడి చేయడం. పరీక్ష జరగక ముందే ప్రశ్నపత్రం బయటకు రావడం. ఇది సాధారణంగా వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ ఛానళ్లలో కోచింగ్ మాఫియా, ఇంటర్నల్ స్టాఫ్ కరప్షన్ చేస్తారు, ప్రింటింగ్ ప్రెస్ లీక్ చేస్తుంది, డిజిటల్ హ్యాకింగ్ జరుగుతుంది. ఇవన్నింటి కారణాల వల్ల పేపర్ లీక్ అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన పేపర్ లీక్ ఘటన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నీట్ యూజీ ఎగ్జామినేషన్ కాంట్రవర్సీ అనేది మెడికల్ ఎంట్రన్స్ పరీక్షపై దేశవ్యాప్త వివాదం రేకెత్తింది. అయితే ప్రశ్నపత్రాన్ని ముందే బయటకు వచ్చాయనే ఆరోపణలు విపరీతంగా విద్యార్థుల యొక్క నిరసనలు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్లడం జరిగింది. రెండో విషయానికి వస్తే యూజీసీ నీట్ ఎగ్జామ్ క్యాన్సలేషన్ కూడా జరిగింది. అంటే పరీక్ష జరిగిన తర్వాత అవకతవకల కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేయడం జరిగింది. దాంతో పాటుగా మరో విషయానికి వస్తే ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్ లీగ్ ప్రశ్నపత్రం, అది ఉద్యోగాల కోసం సంవత్సరాలు కష్టపడిన యువత తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఆ యొక్క పేపర్ లీక్ వల్ల. అయితే చట్టపరంగా ఇది నేరమా అంటే అబ్సల్యూట్లీ ఇది నేరమే. పేపర్ లీక్ అనేది తీవ్రమైన క్రిమినల్ చర్య. అయితే వీటికి వర్తించే చట్టాలు ఏమిటంటే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ యాక్ట్ అంటారు. ఇది 2023 సంవత్సరంలో మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. అయితే దీనిపై కేసు ఎలా నమోదు చేస్తారు అని అంటే, మోసం, చీటింగ్, క్రిమినల్ కాన్స్పరెన్సీ, ఫ్రాడ్, పబ్లిక్ ట్రస్ట్ డ్యామేజ్ వంటి సెక్షన్లపై కేసులు అనేవి వర్తిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది 2024 సంవత్సరంలో. పబ్లిక్ ఎగ్జామినేషన్ అనే యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది 2024లో. అయితే ఈ చట్టం ప్రకారం ప్రత్యేకంగా పేపర్ లీక్ అరికట్టడం కోసమే తీసుకొచ్చారు. ఈ చట్టంలో పేపర్ లీక్ చేస్తే, ఎగ్జామ్ సిస్టమ్ని హ్యాక్ చేస్తే, ఆర్గనైజేషన్ మొత్తం కలిపి చీటింగ్ చేస్తే 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించే చట్టాన్ని తీసుకొచ్చారు. భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది ఈ యొక్క చట్టం ప్రకారం. అయితే ఈ యొక్క పేపర్ లీకుల వల్ల విద్యార్థులపై ప్రభావం ఎలా ఉంటుందంటే, నిజాయితీగా చదివినటువంటి విద్యార్థి నిరాశ చెందడం జరుగుతుంది, మెంటల్ స్ట్రెస్కు గురవుతాడు, డిప్రెషన్ కూడా వస్తుంది, ట్రస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తగ్గిపోతుంది కూడా.